అన్నమాట. ఇది ఆత్మానాత్మని విడదీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సాంఖ్యయోగంలో విడదీశారు కాబట్టి సంఖ్యని విడదీసి సంఖ్యని లెక్కించేవాడిని సత్యమని, సంఖ్య అసత్యమని, సంఖ్య జడమని, మరి తెలుసుకునేవాడు చైతన్యమని, ఇది తెలియబడేదే తప్ప దీనికి తెలివి లేదు అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం 4 గంటలు 5 గంటల సర్జరీ అన్నమాట. ఇది 4వ గంట జరుగుతూ ఉంది, సర్జరీ జరుగుతూ ఉంది. ఆత్మని అనాత్మని వేరు చేస్తున్నాం. సాంఖ్యయోగం అంతా కూడా మరి సర్జరీయే, వేరు చేయడమే జరుగుతుంది అనమాట. అలా 3 రోజుల నుంచి కూడా వేరు చేస్తూనే ఉన్నాం. మరి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, అంతఃకరణ వృత్తులు 4, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, సత్వ తమో రజోగుణములు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు, ఇదంతా కూడా మెటీరియల్ అన్నమాట. వెష్టి దేహంలో ఆత్మకి మెటీరియల్ ఇదంతా కూడా. ఏ ఇంద్రియము కూడా, ఏ పనిముట్టు కూడా, ఏ మెటీరియల్ కూడా దానికి తెలివి లేదు. 100% తెలివి లేదు. ఏమాత్రము కూడా తెలివి లేదని మనకి నమ్మకం కలగాలి. సందేహం లేని స్థాయికి మనం ఎదగాలి. ఇవన్నిటిని కూడా నేనే తెలుసుకుంటూ ఉన్నాను, ఇవేమి కూడా నన్ను తెలుసుకోలేవు అని. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అని చెప్పారు. బుద్ధికి కూడా విలక్షణంగా ఉంది ఆ తత్వం అనేది. ఎలా ఉన్నదంటే మరి మూలతత్వము, మూల చైతన్యము సమిష్టి మీద మహాభూతాలను సృష్టించుకుంది అనమాట. ఎంత ఆ యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒక్కసారి మరి ఫ్రెండ్స్. ఆత్మ నిరాకారము, ఆకారము లేనిది, అది అతి సూక్ష్మమైనది. సూక్ష్మము కూడా కాదు, సూక్ష్మ అతి సూక్ష్మం అన్నారు. అటువంటి ఆ చైతన్యము ఆ సమిష్టిలో నేను, ఈ విష్టిలో నేనుగా ఉంది కదా, అదే సమిష్టిలో పరమాత్మగా ఉంది కాబట్టి ఆ పరమాత్మ మహాభూతాలను సృష్టించుకుంది ముందు. ఎట్లాగా అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ చైతన్యము ఆకాశాన్ని సృష్టించింది ముందు. ఆకాశానికి ఎన్ని గుణాలు ఉన్నాయి, మరి దానికి రూపురేఖలు ఉన్నాయా అనేది చూడాలన్నమాట. ఆకాశానికి రూపం ఉందా అంటే రూపము లేదు, కానీ ఆకాశం ఉంది కదా, తన యొక్క ఛాయ అన్నమాట. పరమాత్మ యొక్క ఛాయ ఆకాశము. అందుకని పరమాత్మ ఎలా వ్యక్తమయ్యాడో చూడాలి. ఈ యొక్క యూనివర్స్ లో పరమాత్మ ఎలా వ్యక్తమయ్యాడు, అవ్యక్త స్వరూపుడు కదా, ఎలా వ్యక్తమయ్యాడు అనేది ముందు సమిష్టి మీద మహాభూతాల్లో ఆకాశాన్ని సృష్టించుకుని, ఆకాశానికి రూపము లేదు, రంగు లేదు, ఏం లేదు, కానీ దానికి ఒక గుణాన్ని పెట్టాడు అనమాట. ఏంటి దాని గుణము అంటే దానికి శబ్దం అనే గుణం ఉందన్నమాట. మరి దానికి అదిగా ఉంటే అది శబ్దము రాదు, కానీ దేనితోటన్నా తాదాప్యము చెందితే శబ్దం వస్తుంది అనమాట. కరెంట్ ఎలా అయితే దానికి అదిగా ఉంటే ఏమి, ఎలా అయితే దాని గుణాన్ని వ్యక్తమవుదో, దేంతో నా తాదాప్యము చెందినప్పుడు ఎట్లా కరెంటు దాని యొక్క గుణాన్ని వెదజల్లుతూ ఉందో, అలా ఇక్కడ ఆత్మ యొక్క ఉనికి ఆకాశము సృష్టింపబడ్డది. ఆకాశానికి గుణమేంటి? శబ్దము. శబ్దం అంటే ఇది ఇప్పుడు 2 పెదాలు కలుస్తూ ఉన్నాయి. కలుస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి ఆ శబ్దం వస్తుంది అనమాట. కదలడం వల్ల ఆ నాలుక టచ్ అయ్యి ఆ యొక్క 2 పెదాలు కలవడం వల్ల అక్కడ శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని మనం బాగా గుర్తుంచుకోవాలి. విన్నామంటే కదా ఈ క్లాసు చక్కగా మళ్ళీ మన ప్రయాణానికి మెటీరియల్ లాగా, ఒక మెడిసిన్ లాగా పనిచేయాలన్నమాట ఆత్మజ్ఞానం అనేది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమాత్మ యొక్క ఛాయ అన్నమాట. ఇది పరమాత్మ నుండే వస్తూ ఉంది. పరమాత్మ మరి ప్రకృతి కలయికలో ఆ శబ్దం వస్తుంది అనమాట. ఇది ఏ తత్వము? ఆకాశ తత్వము. ఆకాశానికి ఎన్ని గుణాలు ఉన్నాయి?
ఒకే ఒక గుణము. అదేంటి? శబ్ద గుణము. ఫస్ట్ ఆకాశం అయిపోయింది. తర్వాత ఏం సృష్టించబడింది? వాయువు. అంటే సూక్ష్మం ఎట్లా స్థూలం అవుతుందో, ఎట్లా వ్యక్తం అవుతుందో మనం చూడాలన్నమాట. తర్వాత ఏం సృష్టింపబడ్డది? వాయువు. వాయువుకి ఎన్ని గుణాలున్నాయి? దానికి స్పర్శిస్తే తెలుస్తుంది. వాయువు కూడా కంటికి కనిపించదు. దానికి రూపము లేదు. కానీ దానికి లక్షణం ఉంది. ఏమి లక్షణం అది? శబ్ద రూపం స్పర్శేంద్రియము స్పర్శిస్తుందనమాట. స్పర్శ ద్వారా ఇది వాయువు అని చూడాలి. వేడి గాలొస్తుంది, చల్లని గాలొస్తుంది అని చెప్పి మనం ఎట్లా గుర్తిస్తూ ఉన్నామో, అది వాయువు యొక్క లక్షణం. అంటే కొద్దిగా స్థూలమైంది. అతి సూక్ష్మమైన పరమాత్మ కొంచెం వ్యక్తమయ్యి, శబ్ద గుణాన్ని పెట్టుకుని, అది కంటికి కనిపించిన స్థాయిలో ఆకాశం సృష్టింపబడ్డది. పంచభూతాలతో తయారైన ఈ దేహము, ఈ కన్ను చూడలేదన్నమాట దాన్ని. తర్వాత రెండవదేంటంటే వాయువు. వాయువు దాని స్పర్శేంద్రియము ద్వారా ఇది వాయువు అని గుర్తించాలి. ఆకాశం ఉంది, వాయువు ఉంది. తర్వాత మూడోదేంటంటే అగ్ని. వాయువుకి కూడా ఒకే గుణం ఉంది, స్పర్శించటం. ఇక మూడోది అగ్నికొచ్చేసరికి దానికి ఎన్ని లక్షణాలొచ్చాయి అంటే, అగ్ని కంటికి కనిపిస్తూ ఉంది, స్పర్శకు అందుతూ ఉంది, కాలుతుందనమాట. స్పర్శకు అందుతూ ఉంది. మరి వేడి, చల్లదనమని తెలుస్తుందనమాట. ఇది వేడిగా ఉంది. ఈ అగ్ని వేడిగా ఉంది. ఈ అగ్ని చాలా కొంచెం వేడి తక్కువగా ఉంది అని తెలుస్తుందనమాట. దానికి రూపము ఉంది. దానికి గుణము ఉంది. మరి రూపమేమో కలర్ కనిపిస్తుంది అగ్ని ప్రజ్వలించినప్పుడు. దాని గుణం ఏంటి? కాలుతుందనమాట ముట్టుకుంటే. ఇక్కడ అగ్నికి 2 గుణాలున్నాయి. ఇక జలం దగ్గరికొద్దాం. జలం దగ్గరికొచ్చేసరికి జలం ఎట్లా ఉందంటే, రూపముంది, దానికి గుణముంది, దానికి రుచి కూడా ఉందనమాట. మూడొచ్చింది. ఇది మరి ఈ నీళ్లు ఎర్రగా ఉన్నాయి, ఈ నీళ్లు తెల్లగా ఉన్నాయి అని చెప్తూ ఉంటాం అన్నమాట మనం. అంటే రూపముంది. దానికి రూపముంది, గుణము ఉంది, రుచి కూడా ఉంది. ఈ నీళ్లు చప్పగా ఉన్నాయి, ఈ నీళ్లు ఉప్పుగా ఉన్నాయి అని తెలుస్తుంది మనకి. ఇక్కడ కూడా జలానికి ఎన్ని గుణాలొచ్చినాయి అంటే 3 లక్షణాలొచ్చినాయి. ఇక పృథ్వీ. పృథ్వీ దగ్గరికొద్దాం. భూమి. పృథ్వీ దగ్గరికొచ్చేసరికి ఎన్ని గుణాలున్నాయి పృథ్వీకి? అంటే రంగు, రూపము, వాసన. భూమి వాసనొస్తుందనమాట దానికి. కనిపిస్తూ ఉంది. రూపముంది దానికి. మరి దానికి వాసనుంది. రంగు ఉంది. దానికి రూపముంది. ఇది నల్ల మట్టి, ఇది తెల్ల మట్టి తెలుస్తుంది గదా! రూపముంది. మరి దానికి వాసనుంది. రంగు కూడా ఉందనమాట. అలా ఇక్కడ భూమికొచ్చేసరికి 3 తత్వాలు ఎలా అయిందంటే, ఎలా వ్యక్తమైందో చూడాలి. భూమికొచ్చేసరికి బాగా వ్యక్తమైంది పరమాత్మ యొక్క తత్వము. ఎట్లా ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిందా? అక్కడి నుంచి ఇక్కడికొచ్చిందా? అంటే ఎట్లా జగత్తు ఎట్లా ఉద్భవించిందో చూడాలి. ముందు మూల చైతన్యం ఉందా? లేతే ప్రకృతి ఉందా? అనేది మనం గుర్తించాలి. ముందు మూల చైతన్యమే ఆకాశముగా వ్యక్తమైంది. ఆకాశము నుండి మళ్ళీ వాయువుగా వ్యక్తమైంది. మళ్ళీ వాయువు నుండి అగ్నిగా వ్యక్తమైంది. జలముగా వ్యక్తమైంది. భూమిగా వ్యక్తమైంది. ఈ సమిష్టి మీద మహాభూతాలివి. పరమాత్మ యొక్క సృష్టి అన్నమాట ఇది. పరమాత్మ ఇలా వ్యక్తమయ్యాడు. పరమాత్మే వ్యక్తమయ్యాడు. ఆకాశముగా, జలముగా, వాయువుగా, భూమిగా, అగ్నిగా పరమాత్మ ఇలా వ్యక్తమయ్యాడనమాట. అవ్యక్త స్వరూపము కదా! అలా వ్యక్తమయ్యి, ఈ మహాభూతాలు సమిష్టిలో మరి సమష్టి జగత్తు 84 లక్షల జీవరాశులకి మెటీరియల్ ఏది అంటే ఇదే. ఇదే మెటీరియల్.
కుండ చేయటానికి మెటీరియల్ మట్టి ఎట్లా ఉన్నదో, ఇక్కడ ఈ సృష్టి జరగడానికి మెటీరియల్ ఏంటి? మహాభూతాలు. మరి అక్కడ కుమ్మరి ఎట్లా ఉన్నాడు? మట్టి విలక్షణంగా ఉంది. మట్టి ఉండాలి, కుమ్మరి ఉండాలి. కుమ్మరి లేకపోతే కుండ ఎట్లా తయారవ్వదో, మెటీరియల్ కూడా ఉండాలి కదా! అక్కడైతే మట్టి మెటీరియల్. ఇక్కడ మెటీరియల్ ఏంటి అంటే మహాభూతాలు, సమిష్టిలో మహాభూతాలు. ఆ మెటీరియల్‌తో మళ్ళీ 84 లక్షల జీవరాశులుగా వ్యక్తమైంది జగత్తంతా కూడా. అది సమిష్టి మీద జరిగింది. మళ్ళీ వెష్టిలో అదే పరమాత్మ సమిష్టి మీద ఇలా జగత్తుని సృష్టించి, తర్వాత మళ్ళీ వెష్టి దేహంలోకి మళ్ళీ ఒక్కొక్క శరీరంలో కూడా మరి ఆ ఉనికి తెలియాలి కదా! ఇది సమిష్టి మీద తెలుసుకున్నాం. సమిష్టి మీద మనకి అనుభవం తెలీదనమాట. తెలుసుకోవడానికి అక్కడ ఛాన్స్ లేదు. వెష్టి దేహములో వెష్టిలో తెలుసుకుంటేనే సమిష్టి అర్థమవుతుంది. ముందు సమిష్టి మీద మనకు అర్థం కాదు. ఆ పరమాత్మని నేనే అనాలి అంటే ముందు వెష్టిలో తెలియాలి. వెష్టి దేహం అంటే ఒక్క శరీరము. ఒక్క శరీరాన్ని వెష్టి దేహము అన్నారనమాట. ఈ శరీరం పేరేంటి? దేహము. ఈ దేహం ఎట్లా ఉంది? వెష్టి దేహములో సమిష్టి మీద మహాభూతాలు అన్నారు. వెష్టిలో ఏమన్నారు? పంచభూతాలు. ప్రతి దేహము కూడా 84 లక్షల జీవరాశుల్లో చీమైనప్పటికీ, దోమైనప్పటికీ, ఏనుగైనప్పటికీ కూడా పాంచభౌతికమైన దేహము. ఇది పంచభూతాలతో నిర్మింపబడ్డది. ఇక్కడ ఎట్లా ఉంది ఆ పరమాత్మ? ఆత్మగా ఉంది. ఆత్మ, ఆత్మ. వెష్టి దేహంలో ఆత్మ అన్నారు. సమిష్టిలో పరమాత్మ అన్నారు. ఈ ఆత్మ మరి ఇక్కడ ఒక శబ్దం ద్వారా తెలియబడుతుంది కదా! వ్యక్తమవుతుంది కదా ఇక్కడ. పరమాత్మ సమిష్టి మీద సమస్త ప్రకృతిని సృష్టించుకొని దాంట్లో తానుండి వెష్టి దేహములో పంచభూతాలతో ఈ దేహాన్ని ధరించి మరి ఈ దేహములో ఎట్లా దాని ఉనికిని వ్యక్తమవుతుంది, తన యొక్క ఉనికి ఎట్లా వ్యక్తమవుతుంది అనేది చూడాలి ఇక్కడ. ఇది బొమ్మ తయారైంది కదా! దాని లోపల ఉంది కదా! అంతర్బహిష్య భూతానాం, లోపల ఉంది చైతన్యము, బయట కూడా ఉంది. దాన్ని ఏమన్నారు? ఆత్మ అన్నారు. అది ఎట్లా వ్యక్తమవుతుంది? వెష్టి దేహములో. వెష్టిలో తెలుసుకుంటేనే సమిష్టిలో తెలియబడుతుంది. అదే జ్ఞానము అన్నారు. వెష్టిలో తెలుసుకునేదాన్ని జ్ఞానము అన్నారు. సమిష్టిలో తెలియబడేదాన్ని ఏమన్నారు? విజ్ఞానము అన్నారు. భగవద్గీతలో 7వ అధ్యాయం విజ్ఞాన యోగము. ఇక్కడ ఎట్లా వ్యక్తమవుతుంది? దాని ఉనికిని ఎట్లా తెలియపరుస్తుందంటే నేను, 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 నేను అని తెలియపరుస్తుంది. మానవుళ్ళైతే నేను అంటూ ఉంది. మనమే మళ్ళీ పశువు చొక్కా తొడుక్కుంటే అక్కడ అంబా అంటూ ఉన్నాం. మళ్ళీ కుక్క చొక్కా తొడుక్కుంటే భౌ భౌమని, పిల్లి చొక్కా తొడుక్కుంటే మ్యావ్ మ్యావ్‌మని. ఆ ఉనికే ఆత్మతత్వము. అందుకని ఏం చెప్పారు భగవద్గీతలో? శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఆ శబ్దము నేనయ్యా అన్నారనమాట. అదే బ్రహ్మము. శబ్దమే బ్రహ్మము. భగవంతుడంటే ఎక్కడ? ఇదివరకు మనకు సందేహం ఉండేదనమాట. భగవంతుడు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? అని సందేహం ఉండేది. ఇప్పుడు సంశయాత్మ వినశ్యతి అని చెప్పారు భగవద్గీతలో. సందేహ నివృత్తి అయిపోయింది మనకి. సందేహం ఉన్నప్పుడు అనేకత్వం కనిపిస్తుంది. మరి యథార్థం తెలిసినప్పుడు ఏకత్వం ఏర్పడుతుందనమాట. ఇప్పుడు మనకి ఏ ఆలోచన లేదు. ఉన్నది ఒకే ఒక వస్తువు. ఏది జరిగినప్పటికీ మనం తెచ్చుకున్నదే తప్ప ఎవరు కూడా అంటకట్టేవాళ్ళు రెండో వస్తువు లేదు. నేహ నాస్తి కించిత్ లేదు. నాకు ఈ భర్త ఏంటి? నేను కోరుకున్నదొకటి, ఎదురుపడ్డ భర్త ఇంకొకటి. మరి నాకు ఈ బిడ్డలేంటి? నేను కోరుకున్నదొకటి, ఎదురుపడ్డ బిడ్డలు వేరుగా ఉన్నారు. నేను సంపదలేంటి? ఈ సంపదలేంటి? నేను అనుకున్నదొకటి, ఈ సంపదలు నాకు అనుకూలంగా రాలేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా నా భార్య నాకు సరిలేదు, నా భర్త నాకు సరిలేదు, నా కొడుకు సరిలేడు, కోడలు సరిలేడు, ఇరుగు పొరుగు వాళ్ళు సరిలేరు. అందరూ కూడా మన మాట వింటే మనకు అనుకూలంగా ఉంటే ఓకే. లేతే ఏమవుతుంది మనకి? దుఃఖం వస్తుంది. కానీ వాళ్ళందరూ వాళ్ళొచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా! మనమే తెచ్చుకున్నాం కదా! ప్రతి పనిముట్టుని, ప్రతి క్యారెక్టర్ కూడా మనమే డిజైన్ చేసుకున్నాం. నాకు ఈ భర్త కావాలి. ఇటువంటి డిజైన్‌తో భర్తను తయారు చేసుకున్నాం.
అటువంటి డిజైన్ తో బిడ్డల్ని తయారు చేసుకున్నాం. అటువంటి డిజైన్ తో గత జన్మలో మనం తీసుకెళ్ళిన యొక్క కర్మల ద్వారా ఎదురుపడ్డారు వీళ్ళు. భార్య, భర్త, బిడ్డలు, బంధువులు, వ్యాపారము, వ్యవహారము, వ్యవసాయం ఏదైనా సరే మనం తీసుకెళ్ళిన మెటీరియల్ తో మనం ఇష్టపడి వచ్చింది ఇది. అంతేకాని మనకి ఎవ్వరు అంటకట్టలేదు. నేహ నాస్తి కించిత్తు. మనం ఇష్టపడి తెచ్చుకునేదే తప్ప అందుకే ఎవరిని కూడా నిందించడానికి ఛాన్సెస్ లేవు. తెలియక నిందలేసాం. వాళ్ళు కారణం, వీళ్ళు కారణం. లేతే యాక్సిడెంట్ ఏదన్నా అయితే అది కారణం, ఇది కారణం అనుకున్నాం. ఇప్పుడు సత్యం తెలిసిన తర్వాత నేను ఆ రకంగా డిజైన్ చేసుకున్నాను. ఈ దేహానికి యాక్సిడెంట్ అనే మరి పెట్టుకుని ఈ శరీరాన్ని విడిచే సమయానికి నేను ఆ డిజైన్ చేసుకున్నాను. ఆ రకంగా నాకు మృత్యు ఉంది అని ప్రతిదానికి కూడా ఆన్సర్ వస్తుంది. ఎవరైనా యాక్సిడెంట్ అయితే మన బిడ్డ అవ్వచ్చు, ఇంకా ఎవరైనా మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు. వాళ్ళు బయటికి వెళ్లకుండా బాగుండేది. వాళ్ళు వెళ్ళిన మన కదా యాక్సిడెంట్ అయింది, మరణం జరిగింది అని అనుకునేవాళ్ళం ఇదివరకు తెలియక. ఇప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళు డిజైన్ చేసుకుని వచ్చారు. ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు, ఆ సమయానికి అయిపోయింది, వాళ్ళకి రుణం తీరిపోయిందని చక్కగా ఒకే ఒక ఆన్సర్ అన్నమాట. దాంతో మనకి తృప్తి కలుగుతుంది. లేతే అనేకమైన ఆలోచనలు వస్తాయి. మరి అసంతృప్తిగానే జీవిస్తాం అన్నమాట. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి దానిలో కూడా అసంతృప్తి తప్ప తృప్తి అనేది ఉండదు. అలా వెష్టి దేహములో పంచభూతాలతో తయారైన ఈ దేహాన్ని ధరించి ప్రతి ఒక్కళ్ళు కూడా పిలిస్తే నన్ను పిలిచావా? నేనా? నేనా? నా పేరు విజయలక్ష్మి, కానీ నేను విజయలక్ష్మిని కాదు. ఎన్నో ఎన్నో శరీరాలు ధరించాను నేను. ఎన్నో పేర్లు పెట్టుకున్నాను. మళ్ళీ 84 లక్షల చొక్కాలు కూడా ధరించాను. వాటికి కూడా కుక్క, కోడి, మరి పంది, ఎలుక, చీమ, దోమ, ఏనుగు, బల్లి అని ఎన్నో పేర్లు పెట్టుకునొచ్చాం. ఆ దేహం పేరు మరి పేర్లు తప్ప, ఈ దేహానికున్న పేర్లు తప్ప దేహికి పేరు అనేది లేదనమాట. అది ఉనికి. అది చైతన్యము. ఇక్కడేమో కాటన్ చీర, సిల్క్ చీర అని అంటూ ఉన్నాం గదా! అలా వస్త్రానికి పేర్లున్నవి తప్ప ఆత్మకి పేరు లేదు. అది ఒకే ఒక ఉనికి అన్నమాట అది. ప్రకాశము, సత్యం అది. మనకి ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. వ్యష్టి దేహంలో నేను అని పలికేది దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు అనేది బాగా గుర్తించాలి మనం. నమ్మాలి. 100% నమ్మాలి. విచారణ చేసి చూస్తే దీనికి ఏమాత్రము తెలివి లేదు కదా! ఇది పలకదు కదా! దీంట్లో ఆ ఉనికి ఉండబట్టి ఆ ఉనికే నేను అంటూ ఉంది. అదే భగవద్గీతలో చెప్తారు, సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే అన్ని కాళ్ళు నావేనవ్వా అయ్యా, అన్ని చేతులు అన్ని కళ్ళు నావే, అన్ని శిరస్సులు నావే, అన్ని కాళ్ళు, అన్ని చేతులు, అన్ని కళ్ళు కూడా నావే, అన్ని చెవులు కూడా నావే అని ఆ శ్లోకంలో చక్కగా చెప్తారు. సర్వతా పాణిపాదం అంటే ఉన్నది ఒకే ఒక ఉనికి. ఇన్ని శరీరాలు ధరించింది కాబట్టి అవన్నీ కూడా నావి. వాటిల్లో కూడా నేనే ఉన్నాను. చెయ్యికి ఒక నేను, కాలుకొక నేను, మనసుకొక నేను లేదు. అన్నిటికీ ఒకే నేను. నా కాలు, నా చెయ్య, నా ముక్కు, నా నోరు అన్నిటికీ ఒకే ఒక నేను. వీటన్నిటికీ ఆధారమైంది. ఇప్పుడు మనకి 2 చేతులున్నాయి కదా! 2 చేతులుంటే ఒక చేతిలో ఏదైనా పదార్థం పెట్టామంటే అది నాకే చెందుతుంది కదా! 2 చేతులున్నప్పటికీ కూడా. అది నాకే చెందుతుంది. ఈ చేతిలో పెట్టినా నాకే చెందుతుంది. ఆ చేతిలో పెట్టినా నాకే చెందుతుంది. అలా ఇక్కడ కూడా సమిష్టి మీద సర్వతః పాణిపాదం తర్వాత మరి ఈ 2 చేతులు నావి ఎట్లా అయినాయో, ఈ చేతుల్లో యొక్క పదార్థం నాది ఎట్లా నా సొంతమైందో, అలా అన్ని కాళ్ళు, అన్ని శిరస్సులు, అన్ని కళ్ళు సమిష్టి మీద చూస్తే అలా ఉంటుందన్నమాట. అప్పుడు బుద్ధి భేదం ఎందుకు కలుగుతుంది మనకి? ఎవరి మీద శత్రుత్వం కలుగుతుంది? ఎవరి మీద మిత్రత్వం కలుగుతుంది? సమం పశ్యంతి సర్వత్రా. అన్నిట్లో కూడా సమానంగా ఉంది నేను. సమిష్టిలోని సమానంగానే ఉంది. వెష్టిలో కూడా సమానంగా ఉంది. ఈ చొక్కాల పేర్లే భార్య, భర్త, బిడ్డలు, బంధువులు. ఈ చొక్కాలే తప్ప మరి లోపల ఉన్న ఉనికి నేనే. అప్పుడు మనం ఎవరిని ద్వేషిస్తాము?
మరి ఎవరిని ప్రేమిస్తాం? ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రేమిస్తున్నాం, ఒకళ్ళు ద్వేషిస్తున్నాం గదా! అక్కడ వేరుగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు కదా! ఎల్లమ్మో, పుల్లమ్మో లేతే ఎవరో సుబ్బారావు ఎవరో కనిపిస్తుంటే, నాకు సుబ్బారావు అంటే అస్సలిష్టం ఉండదు. నాకు పుల్లమ్మ అంటే చాలా ఇష్టం అని మనం పలుకుతూ ఉన్నాం గదా! దేన్ని చూస్తున్నాం మనం? గుణాల్ని చూస్తున్నాం అన్నమాట. దేహాన్ని చూస్తున్నాం. కానీ గుణానికి ఏం తెలీదయ్యా! దేహానికి కూడా ఏం తెలీదు. మరి బుద్ధికి కూడా ఏం తెలీదన్నాడు. బుద్ధి కూడా జడమే. అంతఃకరణ వృత్తులు లోపలికెళ్ళేసరికి అంతఃకరణ వృత్తులు కూడా జడమే. మరి అంతఃకరణ వృత్తులకు కూడా ఆవల ఉన్న ఏ ఉనికైతే ఉన్నదో అదే నేను అన్నప్పుడు మనకి రాగద్వేషాలనేయి ఉండవు. అదే నిర్వాణ షట్కం చాలా అద్భుతంగా చెప్పారు ఆది శంకరాచార్యులు వారు. భగవద్గీత 18 అధ్యాయాలు ఏ సత్యాన్నైతే నిలబెట్టి చూపించిందో, పట్టి చూపించిందో మరి అది ఏ యుగం అంటే ద్వాపర యుగము రాముడు త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు కదా! ఆ యుగంలో చెప్పింది భగవద్గీత. కానీ ఎన్ని యుగాలు మారుతూ ఉన్నప్పటికి కూడా మార్పు లేదు. కానీ కలియుగములో మరి ఆది శంకరాచార్యులు వారు కలియుగ దైవము అంటారనమాట. మరి ఆయన నిమిత్త మాత్రంగా వచ్చారు. కారణ జన్ములనమాట ఆయన. వచ్చి భక్తి మార్గంలోనే వచ్చారు. ఎట్లా అయితే అమ్మవార్లు పెట్టి పూజ చేస్తుంటే రెండో వస్తువుగా ఉంది ఆయనకి. కొంత వయసొచ్చేసే వరకు 2 వస్తువులు కనపడ్డాయి. అప్పుడేం చేశారు? చేసేది ఒకటి, చేయబడేది ఒకటి అని మరి భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి ఆయన 4 పీఠాలు పెట్టారు దశ దిశలాననమాట. 4 పక్కల 4 పీఠాలు పెట్టేశారు. పెట్టేసి అమ్మవార్లు స్థాపించి శ్రీచక్రం పెట్టి మరి వాటికి షోడశోపచారాలు చేసి ఆయన చేస్తూ మళ్ళీ మరి వాటికి చేసేవాళ్ళని పెట్టి చాలా అద్భుతంగా పూజలు జరిపించారనమాట. ధూప, దీప నైవేద్యాలు. అంటే ఒక దేవుడు ఉన్నాడు అనే అంటే రెండో వస్తువు ఉందనే భావనలోనే ఉన్నారు 100% కూడా ఆయన. నేను జీవుడిని, దేవుడున్నాడు అని 4 పీఠాలు పెట్టడం జరిగింది. ఆయన కారణ జన్ములు కాబట్టి ఆ స్థాయి నుంచి చక్కగా మళ్ళీ విడివడిపోయి ఏకత్వంలోకొచ్చేసారు అనేకత్వంలోంచి. మరి ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు నదీ స్నానానికి వెళ్తూ ఉంటే, మరి శిష్య బృందంతో ఆయన పుణ్యం పరిపక్వమైనది కాబట్టి ఇది కూడా చరిత్రే. కానీ మనం ప్రాక్టికల్‌గా చూసుకోవాలంటే అన్నీ మనలోనే చూసుకోవాలి గానీ, మనకి అర్థం అవ్వడం కోసం, మనం తెలుసుకోవడం కోసం, మనం ఎదగడం కోసం చెప్పుకుంటున్నాం. మరి ఆయన నదీ స్నానానికి వెళ్తుంటే పరమాత్మ ఒక చండాలుడు రూపం ధరించి గీత నీకు భలే ఫ్రెండ్స్ ఉన్నారు గీత. నీకు భలే ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఎలాగంటే మద్యపానం తాగి మరి చేసుకోండి. ఒక మురికి వస్త్రాన్ని ధరించి మురికి వాసన మరి మధుపానం సేవించి మందు వాసన వస్త్రమేమో మురికి వాసన, నోరేమో మందు వాసన. ఆయన తాగుతూ నడుస్తూ ఉన్నాడు. అడ్డంగా నిలబడ్డాడన్నమాట ఈయనకి నదీ స్నానానికెళ్తుంటే. ఈయన మరి బ్రాహ్మణుడు కదా! సన్యాసి, సరసంగ పరిత్యాగి. ఈయన మామూలుగా సన్యాసులు తాకరనమాట ఎవరిని గూడా. వాళ్ళు ఎలా ఉంటారంటే, మరి అంటూ ఆచారంతో ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకనేక ధర్మాలున్నయి. 2గా ఉన్నారు. వాళ్ళు ఏకత్వంగా లేరు సన్యాసులు. అందుకే కాషాయం కట్టుకున్నారు. దేహము సత్యం అనుకున్నారు గాబట్టి దానికో రంగు వస్త్రం ధరించారనమాట. దేహమే సత్యం కాదన్న వాడికి ఇంక రంగెందుకు? అది సత్యం గాని దానికి ఇప్పుడు శవానికి ఏ వస్త్రం కడితే అది కావాలి అంటుంది, వద్దు అంటుంది, నచ్చింది అంటుంది, నచ్చలేదంటుందా? అలా వాళ్ళు సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా 2గా ఉన్నారు కాబట్టి, కాషాయ అంబరాలు ధరించిన వాళ్ళు ఎవ్వరైనా సరే దేహదారులేనన్నమాట. ఊరికే అలా కట్టుకున్నారు ఇంక వాళ్ళు విడవలేరు కాబట్టి దాన్ని అలా ఉంచుకున్నారు గానీ, మామూలుగా జ్ఞాని అయితే ఏది ఉంటే దాంట్లోనే ఉంటాడు తప్ప వస్త్రధారణ అనేది ఉండదన్నమాట అతనికి మళ్ళీ. పేరు మార్చుకుంటారు వీళ్ళు సన్యాసులు. ఆత్మానంద స్వామి అని, పరిపూర్ణానంద స్వామి అని, సత్యానంద స్వామి అని పూర్వం పేర్లు వేరు వీళ్ళకి. తర్వాత మళ్ళీ పేర్లు మార్చేసుకుంటారు. పూర్వం వస్త్రం వేరు. మళ్ళీ వస్త్రాన్ని మార్చేసుకుంటారు. మెడ నిండా దండలు, మళ్ళీ చేతిలో కమండలాలు,
విభూతి రేఖలు అసలు దేహమే ఆత్మకు బరువు అని దీన్నెప్పుడు విడవాలి అని అది బాధపడుతుంటే మళ్ళీ దానికి ఎన్ని బరువులు వేశారు వీళ్ళు, ఎన్ని మూటలు వేశారు. వాళ్ళకి సత్యం తెలిసిన వాళ్ళ అంటే మరి మళ్ళీ వేదాలు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తారు, భగవద్గీత చెప్తారు, మహావాక్య విచారణ చెప్తారు. మరి చెప్తూ కూడా మళ్ళీ అవన్నీ ఆ బరువు ఎందుకు మోస్తున్నారు? మరి ఒక్కొక్క స్వామి ఉన్నాడంటే ఒక అరడజన్ దాంట్లో వేసుకుంటాడు రుద్రాక్షలు, పెద్ద పెద్ద పూసలు. ఎందుకు వాళ్ళకి ఆ బరువు? అసలు ఏమైనా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళు తెలియని వాళ్ళు అన్నమాట. వాళ్ళందరినీ కూడా ఏమన్నారు? సన్యాసులు కాదు, భగవద్గీతలో ఏమన్నాడు? సన్నాసులు అన్నాడు అనమాట. సన్యాసులు కాదు, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి సన్యాసి అన్నారు భగవద్గీతలో చాలా చోట్ల. సన్యాసి చ యోగి చ అని సన్యాసి గురించి చెప్తాడనమాట. వీళ్ళని ఏమన్నారంటే విద్యాచారస్య ఉచ్యతే, భగవద్గీతలో శ్లోకం ఉంది. విద్యాచారస్య ఉచ్యతే. విద్యాచారులు అంటే ఎవరు? కట్లు, బొట్లు, జుట్లు, మరి విభూతి రేఖలు పూసుకున్న వాళ్ళందరూ కూడా మిథ్యాచారులు. వాళ్ళు మిథ్యలోనే ఉన్నారు. మిథ్య అంటే బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. వాళ్ళు జగత్తులోనే ఉన్నారు కానీ వేషధారులుగా ప్రపంచానికి కనిపిస్తూ ఉన్నారనమాట. పాప అమాయకులు ఏం చేస్తారు? వాళ్ళని ఆశ్రయిస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు? అందాంధహ. వాళ్ళకి సత్యం తెలీదు. వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి సత్యం ఎట్లా చెప్తారు? వాళ్ళ పిండి కొద్ది రొట్టి, వాళ్ళ పుణ్యం ఆ గురువుని చూపించింది. వాళ్ళు ఇంక అక్కడే స్ట్రక్ అయిపోతారు. ఆ జన్మంతా కూడా వాళ్ళు చెప్పిన మరి ఆ దండకాలు అవి అవి ఆ శ్లోకాలు వల్లిస్తూ అలా స్ట్రక్ అయిపోయి అలా ఉండిపోతారు అన్నమాట పాపం. కాబట్టి మిథ్యాచారస్య ఉచ్యతే. నీకు జ్ఞానము కావాలి అంటే, సత్యదర్శనం కావాలి అంటే, మరి జన్మరాహిత్యం కావాలి అంటే, ముక్తి మార్గము కావాలి అంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? మిథ్యాచారస్య ఉచ్యతే. మిథ్యాచారుల దగ్గరికి వెళ్ళొద్దయ్యా అర్జున అని చెప్పాడు. ఎవరు మిథ్యాచారులు? ఈ దండకా మండలాలు పట్టుకున్న వాళ్ళంతా కూడా మిథ్యాచారులు. వాళ్ళని ఆశ్రయిస్తే నువ్వు కూడా అట్లానే ఉంటావు. ఏమాత్రము కూడా నీకు సత్యము తెలియదు పడదు అని చెప్పాడు. ఇక రెండవ శ్లోకంలో ఏం చెప్పారంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు? కవయోప్యత్ర మోహితాహ. కవుల దగ్గరికి వెళ్తాం ఆత్మ సాక్షాత్కారము కోసం, ముక్తి మార్గాన్ని అనుసరించడానికి. కవులు నా యొక్క ప్రకృతి ఉందే సమిష్టి మీద 84 లక్షల జీవరాశుల్ని నేను సృష్టించాను కదా, ఆ యొక్క రూపనామాలు వర్ణిస్తారు వాళ్ళు. అబ్బా, చెట్టును వర్ణిస్తారు, గుట్టను వర్ణిస్తారు, పిట్టను వర్ణిస్తారు. కవులు కంకణాలు వేసుకుని చేతులకి చక్కగా దండక మండలాలతో వాళ్ళు ప్రకృతిని వర్ణిస్తారు. వాళ్ళు పరమాత్మ తత్వాన్ని వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి చెప్పరు అన్నమాట. కాబట్టి నేను చెప్పట్లా, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చెప్తున్నానమ్మా మీకు. కవయోప్యత్ర మోహితాహ. కవులని ఆశ్రయించొద్దయ్యా అర్జున అని చెప్పారు. ఒకటి, మిథ్యాచారుల్ని ఆశ్రయించొద్దు. 2, కవులను ఆశ్రయించొద్దు. 3, ఎవరిని ఆశ్రయించొద్దు అంటే పండితా సమదర్శిన. పండితుల దగ్గరికి కూడా వెళ్ళొద్దు. మరి పండితులు అంటే వాళ్ళు సంస్కృతం నేర్చుకుని గురుముఖత ఆత్మజ్ఞానాన్ని తెలియదు వాళ్ళకి. ఆత్మ అనాత్మ వివేకము తెలియదు వాళ్ళు. మరి వాళ్ళు పండితుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గురుకులాలకు వెళ్ళి పాండిత్యం నేర్చుకుంటారన్నమాట. పండితులు అవడానికి అంటే పండిట్, హిందీ పండిట్ అంటారే, వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకుని వాళ్ళు ఒక మాస్టర్స్ గా, ప్రొఫెసర్స్ గా డబ్బులు సంపాదించుకుని శరీరాన్ని పోషించుకుంటూ సంసారాన్ని పోషించుకునే వాళ్ళు పండితులు. ఇప్పుడు తిరుపతిలో ఉంటారు చాలా మంది పండితులు. వాళ్ళంతా కూడా విద్య వచ్చు, వాళ్ళకి సంస్కృతం వచ్చు, శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతారు. వేదము గాని, ఉపనిషత్తులు గాని, భగవద్గీత గాని ఏదైనా సరే చదువుకుంటూ వెళ్ళిపోతారు. మనకు కూడా నేర్పిస్తారు కావలిస్తే. కానీ వాళ్ళకి ఆత్మ అనాత్మ గ్రంథి వేదన జరగల. వాళ్ళు గ్రంథాలు చదువుతారు కానీ వాళ్ళకి గ్రంథి వేదన చదవల. కాబట్టి మనం పండితుల దగ్గరికి కావాలంటే విద్య నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, ఆధ్యాత్మిక విద్య. కానీ దర్శనం అనేది వాళ్ళకు ఉండదు. అందుకని 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కవయోప్యత్ర మోహితాహ. ఒకవేళ కవులను ఆశ్రయిస్తావేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మరి పండితులను ఆశ్రయిస్తావేమో వాళ్ళు పాండిత్యాన్ని బోధిస్తారు తప్ప వాళ్ళకి ఆత్మానాత్మ వివేకము తెలియబడదు. అందుకని
మరి అష్టవక్ర గీతలో జనక మహారాజు రోజు పాండిత్యం చెప్పించుకునేవారు కదా సభలో. మరి అలా చెప్పించుకుంటూ ఉంటే పాండిత్యంలో ఏముంది? మరి ఒక కాలు రికావులో వేసి రెండవ కాలు వేసే లోపల ఆత్మ సాక్షాత్కారం అని ఉంది వేదాంతంలో. అయితే వాళ్ళు పండితులు ఏం చేశారు? చదివారు. రోజు పాండిత్యం వీళ్ళు చెప్పించుకునేవారు ఆయన. జనక మహారాజు ఒక చక్రవర్తి, ఒక రాజు ఆస్థానంలో అన్నీ దాంట్లోనే ఉంటాయి కదా! మొత్తం అన్నీ కూడా వాళ్ళ ఆస్థానంలోనే ఉంటాయి. వాళ్ళు బయటికి వెళ్ళక్కర్లా. నృత్యము, మరి సంగీతము అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయన్నమాట. అయితే ఒకరోజు ఆయన పాండిత్యం చెప్తూ ఉంటే, "ఒక కాలు రికావులో పెడితే ఆత్మ సాక్షాత్కారం అని విని, అది నీకు సాధ్యమేనా? అక్కడ ఆగమని" ఆ పండితుడిని ఆగమని, "నీకది సాధ్యమవుతుందా? అది నాకు కావాలి" అని అడిగారు. "నాకు సాధ్యము కాదు ప్రభు మరి. ఒక కాలు రికావులో పెట్టి, రెండవ కాలు పెట్టే లోపల ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అంటే అది నాకు తెలీదు. నేను కూడా తెలీదది నాకే తెలీదు. నేను మీకు ఎట్లా బోధించగలను? మిమ్మల్ని దర్శింప చేయగలను. నా వల్ల కాదు" అన్నారు. అంటే ఏం చేశారాయన? "నువ్వు పండితుడివి కాదు. నువ్వు పామరుడివి. పండితులకే కళంకం తీసుకొచ్చే పండితులు, వాళ్ళు పండితులు ఎట్లా అవుతారు? దాంట్లో ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు పండితులు కాదని" మొత్తం ఊ ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న పండితులందరినీ పిలిచాడనమాట. పిలిచి రాజ్యంలో ఉన్న పండితులందరినీ పిలిచి, "మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా?" అంటే ఎవ్వరూ కూడా తెలీదు అన్నారు. అప్పుడు ఏం చేశారంటే జనక మహారాజు అందరినీ కూడా చెరసాలలో పెట్టారనమాట. అందుకే ఇక్కడ ఉపమానం కోసం చెప్పాను. మళ్ళీ దాని లోపలికెళ్తే మరి చాలా లోపలికెళ్ళిపోవాలి. మళ్ళీ అష్టావక్రుడు, జనక మహారాజు, జ్ఞానాన్ని పొందిన విధానానికెళ్తే మళ్ళీ ఒక అరగంట. సమయం సరిపోదు మనకి. ఇంక అరగంటే ఉంది. అలా పండితా సమదర్శన అనేది ఉపమానంలో చూసాం. మరి ఆత్మతత్వాన్ని ఎవరు చెప్తారు? ఎవరిని ఆశ్రయించాలనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీకు ఆత్మ సాక్షాత్కారాన్ని కావాలి, మోక్ష మార్గాన్ని మరి ప్రయాణం చెయ్యాలి అంటే తత్వవేత్తల్ని ఆశ్రయించవయ్యా. మరి ఆ తత్వవేత్త ఎట్లా ఉంటాడు? వీళ్ళంటే కట్టుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు గుర్తించొచ్చు. ఆ తత్వవేత్త ఎట్లా ఉంటాడు? అతను ఎట్లా గుర్తించాలి అని అడిగితే, అతనికి కట్లు, జుట్లు, బొట్లు ఉండవయ్యా. అతను సామాన్యుని కన్నా అతి సామాన్యునిగా ఉంటాడు. సత్యదర్శనం అయినవాడు, సత్యాన్ని బోధించేవాడు ఉంటారు. అక్కడక్కడ ఉంటారు. మరి అతను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడంటే తత్వవేత్తే కదా! తత్వవేత్త అంటే దర్శనం ఉన్నవాళ్ళు. ఆత్మానాత్మ వివేకము గలవాళ్ళు. మళ్ళీ దానికి విద్య కూడా ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టరు ఎట్లయితే విద్య ప్రాక్టికల్స్ ఉంటాయో, ఆర్ఎంపీ డాక్టర్‌కి ఎట్లా అయితే ప్రాక్టికల్స్ ఉండి విద్య ఉండదో, అలా సర్జరీ చేయలేడన్నమాట ఆర్ఎంపీ డాక్టర్. ఊరికే తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు సరిచేస్తాడు తప్ప ఏదో మందులిచ్చి అతను ఓపెన్ చేయలేడు. సర్జరీ చేసి అతను ఆ లోపల చెడిపోయిన భాగాల్ని తొలగించలేడన్నమాట ఆర్ఎంపీ డాక్టర్. అలా ఇక్కడ సర్జన్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ సర్జన్ అన్నమాట. అతనికి ప్రాక్టికల్స్ ఉన్నాయి. భవరోగ నివారణ చేసే విద్య ఉందన్నమాట అతని దగ్గర. భిషజే భవరోగిణాం. తత్వవేత్తలు అనేవాళ్ళు బిషక్ అనే మందేసి మరి భవరోగ నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేస్తారనమాట. బిషక్ అనే మందు మనం మింగించి ఎట్లా నోటి ద్వారా మింగితే మరి ఆ డాక్టర్ నోటి ద్వారా మెడిసిన్ ఇస్తాడు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ తత్వవేత్త అనేవాడు చెవి ద్వారా మందేస్తాడనమాట. శబ్ద మోక్షాన్ని పొందే వేదిక, తత్వాన్ని తెలుసుకునే వేదిక ఏంటంటే నోటి ద్వారా మెడిసిన్ మింగితే శరీర ఆరోగ్యం ఎట్లా వస్తుందో మరి ఇక్కడ చెవి ద్వారా మింగాలి. అది నోటి ద్వారా మింగాలి. ఇది చెవి ద్వారా మింగాలి. ఏం చెప్పారు వేదాంతంలో, భగవద్గీతలో కూడాని శబ్ద బ్రహ్మాతి వర్తతే. శబ్దము ద్వారానే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. చెవి ద్వారా మింగాలి. తెలిసిన వాళ్ళు వాక్కు ద్వారా మరి చెప్తే సుహృత్ అన్నాడు. సుహృత్ అంటే వినమన్నాడు.
మింగమన్నాడు. చెవి ద్వారా మింగితే ఆ హృదయంలో ఉన్న ఆత్మతత్వము మనకు తెలియబడుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. శబ్ద బ్రహ్మాతి వర్తతే సుహృత్తు శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానేన ఉద్భవేత్తు అని చెప్పింది భగవద్గీత. వినడం ద్వారానే నీ హృదయంలో ఉన్న బ్రహ్మతత్వము నీకు ఓపెన్ అవుతుంది. మనం అలా ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఉన్నాం కదా. ఎక్కడుంది తత్వం అనేది? నఖశిఖ పర్యంతం అన్ని అవయవాల్లో కూడా అణువణువు ఉన్నదని మనం తెలుసుకున్నాం. ఇక ఈ మహాభూతాలు ఇట్లా వ్యక్తమయ్యి సమిష్టి మీద వెష్టిలో ఈ దేహాదింద్రియాలు వ్యక్తమయ్యి ఈ నేను అనేది దేహానికి పరిమితం కాదు. ఇది అపరిమితమైనది. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. సృష్టికర్త అది అని మనకి అనుభూతంగా ఎట్లా తెలుస్తుంది? శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస, ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, నిత్యయుక్త ఉపాసతే అనన్యా చింతయంతో మాం అభ్యాస యోగ యుక్తేన. నిత్యము ఉండాలి సాధన. నిత్యము కూడా దేహానికి స్నానం చేయిస్తే ఆరోగ్యంగా ఎట్లా ఉంటూ ఉన్నాము, నిత్యము కూడా శరీరానికి ఆహారం పెడితే మరి ఈ వాహనం ఎట్లా నడుస్తుందో. ఒక వాహనం ఉందంటే పెట్రోల్ పోయాలి కదా. పెట్రోల్ పోస్తే ఎట్లా నడుస్తుంది? అలా దీనికి ఏంటంటే ఈ వాహనానికి పెట్రోల్ ఏంటంటే దీనికి ఆహారం అన్నమాట. ఆహారము, పానీయము, మరి ఇవన్నీ వేస్తే ఈ వాహనం నడుస్తుంది అన్నమాట. చక్కగా నడుస్తుంది అన్నమాట. ఇది కూడా వాహనమే. ఎవరి చేతిలో వాహనం ఇది? పరమాత్మ చేతిలో వాహనం ఇది. మనిషి చేతిలో వాహనాలు ఏంటి? మరి కారు, బండి, బస్సు, ఇవన్నీ కూడా మనిషి చేతిలో వాహనాలు. మనిషి చేతిలో వాహనాలు మానవుడికి పూర్తిగా తెలుసు. అతనికి దీనికి పెట్రోల్ అయిపోయింది, నడవట్లేదు. ఈ లైట్ లోపల పోయింది, వెలగట్లేదు. దీనికి గాలి తగ్గిపోయింది, ఈ చూపు అణిగిపోయింది అని చక్కగా వాహనం యొక్క యోగక్షేమాలు యజమానికి ఎట్లా తెలుస్తాయో అతనికి పూర్తిగా తెలుస్తాయి. ఎవరిని అడగక్కర్లా. దీనికి గాలి కొట్టించాలి, దీనికి పెట్రోల్ కొట్టించాలి, దీనికి లైట్ వేయించాలి, దీనికి లేకపోతే గ్లీజర్ వేయించాలి అని అలా తెలుసుకుంటాడు అన్ని కూడా వాడడం వల్ల. అలా ఇక్కడ జ్ఞాని అనేవాడు అతనికి ఈ దేహం యొక్క నిర్మాణం అంతా తెలుసు. ఏది తెలియబడుతుంది, ఏది తెలుసుకుంటుంది అనేది అతనికి పూర్తిగా తెలిసి నడుస్తాడు అనమాట. అతను ఎవరన్నా అతన్ని ఆశ్రయిస్తే, ఎవరన్నా ఆశ్రయించిన వాళ్ళకి చెప్పడం, లేకపోతే వీధి తిరిగి ఇంటింటికి వెళ్ళి మేము బ్రహ్మజ్ఞానం చెప్తాము, వింటారా రండి అని అంటే ఎవరు వినరనమాట. ఎందుకంటే ఇది వజ్రాల వ్యాపారి. జ్ఞాని యొక్క వ్యాపారం ఏంటి? వజ్రాల వ్యాపారి. ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని లేదు. ఇది అనంతమైన తత్వము కాబట్టి ఎట్టి వాళ్ళకి తెలియబడుతుందంటే వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి తెలియబడుతుందని అనలా. భూతామద్భావ మాగతాహ, అనేక జన్మల్లో వెలకట్టలేని పుణ్యాత్ముడికి ఈ తత్వము. మరి తత్వవేత్తను ఆశ్రయించమన్నాడు కదా. తత్వవేత్త ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అంటే నువ్వు వెలకట్టలేని ప్రతి జన్మని నువ్వు పుణ్యం చేసినప్పుడు చుక్క చుక్క పడితే బింది ఎట్లా నిండుతూ ఉందో అలాగా చేసిన పుణ్యం అంతా కూడా ఒక రాశిగా తయారైన తర్వాత అది గురు రూపం ధరించి వచ్చి నీ పుణ్యం పరిపక్వం అయిన తర్వాత ఆ పుణ్యమే గురు రూపం ధరించి వచ్చి నీకు ఆత్మ అనాత్మ వివేకాన్ని బోధిస్తుందయ్యా. మనం రెడీ అయ్యి ఉండడమే. ఏంటి రెడీ అయి ఉండడం? పుణ్యకార్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, మరి ఎవరిని బాధ పెట్టకుండా మరి రోజు సాధన చేస్తూ, ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము చేస్తూ ఈ అనాత్మ యొక్క బోధన కూడా వింటూ ఉన్నామంటే ఇక్కడ సందేహం అనేది లేదు. 100%, 100% మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే మనకి తెలియబడుతుంది. నస పునరావర్తతే, మళ్ళీ తిరిగి జన్మించిన స్థాయికి కూడా మనం ఎదుగుతాము. అది కూడా మన చేతిలోనే ఉంది. రేపు చెప్పుకుందాం. రేపు ఇంకా సంచిత ఆగామి ప్రారంభ కర్మలు దగ్ధం చేసి రేపు మోక్ష మార్గంలో ఇక తిరిగి రాని స్థాయిని రేపు 5వ రోజు కాబట్టి రేపు చెప్పుకుందాం. ఇది 5 గంటలు సర్జరీ జరుగుతుంది అనమాట. రేపు 5వ గంటలో క్లోజ్ చేద్దాం. ఇవాళ ఇంకా సర్జరీ జరుగుతూనే ఉంది.
అలా ఎప్పుడు కూడా మరి ఎట్లా ఇది సాధన చేసుకుంటూ కూర్చుంటే తెల్లవారుజామున లేవడం, రాత్రి 10 దాకా ధ్యానాలు చేయడం, లేతే సజ్జన సాంగత్యం చేయడం, ఆరోగ్యం పాడైపోతుంది కదా! నిద్ర సరిపోదు కదా! మరి అనే భావాలు కలగొచ్చు మనకి. నిద్ర అనేది శరీరానికి ఈ సాధన కూడా నిద్రేననమాట. ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము జరుగుతుంటే ఇది యోగ నిద్ర. నిద్రకి నిద్ర ఇది. అసలు కావాల్సింది శరీరానికి ఈ నిద్ర. ఈ నిద్ర జరిగినప్పుడు మనలో ఆ యొక్క అవయవాలన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఏది కూడా అనారోగ్యం పాలవ్వదు. ఆహారము, నిద్ర మరి అన్నీ కూడా సమపాళ్లలో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆరోగ్యము దానంతట అదే వస్తుందనమాట. ఆయుష్ అనేది తల్లి గర్భంలో మనం ప్రవేశించినప్పుడే ఆయుష్ నిర్ణయింపబడ్డది. మొదటి గడియ కాడి నుంచి చివరి గడియ వరకు మనం ఆల్రెడీ డిజైన్ చేసుకుని వచ్చాం. దాన్నే ప్రారబ్ధము అన్నారనమాట. ప్రారబ్ధానుసారంగా నడుస్తూ ఉంది. మనకి ఏ గురువు రావాలి, మరి ఏ భార్య రావాలి, ఏ భర్త రావాలి, ఏ వాతావరణంలో మనం ఉండాలనేది కూడా మనమే ఎన్నుకొని వచ్చాం. తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే ఏర్పరచుకున్నాం. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత దాన్ని అనుసరించి ప్రారబ్ధాన్ని అనుసరించి నడుస్తుందనమాట. ఇది ఈ సంసారం అనేది, ఈ దేహం అనేది. చివరి గడియ వరకు ప్రారబ్ధాన్ని అనుసరించే నడుస్తుంది తప్ప మార్పులు, చేర్పులు ఉండవని వేదాంతం చెప్తుంది. ఎప్పుడైతే మనం ఈ సాధన ఇలా ఉంటూ ఉన్నామో, భార్యని విడవక్కర్లా, భర్తని విడవక్కర్లా, వాళ్ళు అడ్డమా అంటే కాదు. మరి ఇల్లు అడ్డమా అంటే కాదనమాట. ఇంటి పని చేసుకోవచ్చు. మరి ఓ యోగ కర్మసు కౌశలం అన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆత్మతత్వములో ఉన్నామో మనకి కర్మల యందు కౌశలత్వం వస్తుందన్నమాట. ఏ కర్మ ఏ సమయానికి చెయ్యాలి, ఎలా చెయ్యాలనేది తెలుస్తుందన్నమాట. మనకి ఎవరు కూడా నేర్పించక్కర్లా. ఒక జ్ఞానికి కర్మ చేసే విధానాన్ని నేర్పించక్కర్లా. కర్మల యందు కౌశలత్వం వస్తుందన్నమాట. ఎందుకంటే మరి ఇదివరకు బోలెడంత సమయం ఉండేది. 20 ఒక రోజు గడవాలంటే చాలా సమయం ఉండేది. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంకా సమయం ఉండేది. ఇప్పుడు ఉదయించడము, అస్తమించడము ఎలా జరుగుతుంది? క్షణంలో జరిగిపోతుంది. ఎందుకని? ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడం వల్ల అంత తేలికైపోయిందనమాట. తేలికైపోయి మనం ఆనందంగా ఉన్నప్పుడు మనకెట్లా కనిపిస్తుంది? అరే! అప్పుడే అయిపోయిందా? గంట సమయం అప్పుడే అయిపోయింది. ఒక సెకన్ లాగా ఉంది అంటామనమాట. అలా ఇక్కడ కూడా నూరేళ్ల జీవితము క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. జ్ఞానం ఉంటే. లేకపోతే ఏమవుతుంది? నూరేళ్ల జీవితం ఒక యుగములాగా గడుస్తుంది. అమ్మో! రోజు గడవట్లేదే మనకిష్టం లేని వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి, మనం ఇష్టం లేని ప్లేస్‌కెళ్తే అసలు ఆ రోజు గడవనే గడవదు. ఒక రోజు గడవడానికి ఒక యుగంలాగా అనిపిస్తుంది. ఇవన్నీ మన అనుభవాలే. మనకిష్టమైన చోట ఉన్నామనుకోండి, ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే ఒక క్షణంలాగా అయిపోతుందనమాట. అలా ఇక్కడ ఎందుకు అలా క్షణంలా అయిపోయినట్టు అనిపిస్తుంది? ఎందుకట్లా మరి యుగంలాగా అనిపిస్తుంది అంటే, ఇది మనం ఈ శరీరధారిలో అనుకున్నప్పుడు, ఈ శరీరంలో స్టక్ అయిపోయినప్పుడు, ఈ నేను ఇంతటి వాడిని అనుకున్నప్పుడు, మనకి ఈ సమయం చాలా ఎక్కువగా కనిపిస్తుందనమాట. అనంతమైన స్వరూపము నేను అనుకున్నప్పుడు, సృష్టి అంతా నిండి ఉన్న స్వరూపము నేను అనుకున్నప్పుడు, ఏమవుతుందంటే కాలం చాలా తేలికైపోతుందనమాట. అందులో ఈ శరీరాది ఇంద్రియాలు ఒక అణువులాగా మరి ఈ వ్యవహారం అంతా కూడా ఒక అణువు మాత్రంగా కనిపిస్తుంది. అంత తేలికైపోతుంది ఆనంద స్థితిలో. సత్తు, చిత్తు ఆనంద స్థితిలో. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం నేను అన్నప్పుడు ఈ దేహాదీంద్రియాలు ఒక అణు మాత్రంగా అనిపించి దీని కర్మలన్నీ కూడా చాలా తేలికైపోతాయన్నమాట. అమ్మో! ఈ పిల్లలొచ్చారు ఎట్లా నేను సాధన చేయలేనే అనే భావాలు మనకుండవు. ఎందుకంటే ఆ పిల్లలు కూడా బ్రహ్మమే. ఆ పిల్లలు కూడా పరమాత్మ స్వరూపులే. ఈ బంధువులొచ్చారు, ఇవాళ నాకు సాధన జరగదు అనే భావన ఉండదు. అయ్యో! నేను ఈరోజు సత్సంగానికి వెళ్ళడానికి లేదు అని అనుకోటానికి లేదు. నువ్వు సాధనలో ఎంత ఆనందాన్ని పొందుతున్నావో, ఎంత పవర్ సంపాదించుకుంటున్నావో, ఆ బిడ్డల సాంగత్యంలో కూడా అంత ఆనందంగా మనం ఉండగలం. బంధువుల యొక్క సాంగత్యంలో కూడా మనం అంత ఆనందంగా ఉండగలం. ఎందుకంటే దానిలో ఉన్నది మనమే కదా! దానిలో ఉన్నది ఆత్మే కదా! వాళ్ళందరిలో ఉన్నది కూడా అక్కడ బంధువులు లేరు. వాళ్ళలో ఉన్నది ఆ ఉనికే కదా! ఆ చైతన్యమే కదా! దాన్ని చూస్తామనమాట. చూసినప్పుడు మనకి అసలు ఏమాత్రం కూడా వాళ్ళు బరువవ్వరు, భారం అవ్వరు.
ఎవరు వచ్చినప్పటికీ, ఏం జరిగినప్పటికీ కూడా ఏది బరువు అవదు, ఏది భయపెట్టదు, ఏది భారం అవ్వదు అనమాట. చాలా తేలికైపోతుంది ఈ జీవితం. ఈ యొక్క సంసారం కూడా ఎట్లా ఉంటుంది చాలా తేలికైపోతుంది. అందుకనే అక్కడ చెప్తారు, సంసార సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారమ్యాతి సుఖేన సహ సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతాంబసి స్నానం సంసారమల మోచనం. అది గురు స్తోత్రం అంటారనమాట. గురువులందరినీ కూడా ముందు ఒకసారి మనం తలుచుకుని వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుని మోక్షాన్ని పొందిన మహాత్ములందరినీ, మరి సంసారం ఎట్లాంటిది అంటే పడవలో నీళ్లుంటే ఎంత భారంగా ఉంటుందో, మరి నీళ్ళల్లో పడవ ఉంటే ఎంత తేలిగ్గా ఉంటుందో, ఈ సంసారాన్ని దాటడం చాలా కష్టం అన్నమాట. ఎట్టి వాళ్ళకి, దేహదారులకి, ఈ కర్మే నేను అనుకుని, ఈ దేహమే నేను అనుకుని, వీళ్ళంతా నిజం అనుకున్న వాళ్ళకి ఈ సంసారం అనేది చాలా భారంగా ఉంటుంది. మరి సాగరం అన్నా దాటడానికి బోళ్ళని పనిముట్లు ఉన్నవి గాని అక్కడ, సాగరాన్ని దాటాలంటే ఏ షిప్ లోనే వెళ్ళొచ్చు. కానీ ఈ సంసారాన్ని దాటాలంటే ఏమున్నాయి, దాటడానికి ఏం లేవు. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ, గీతానామం సమాసాద్య పారమ్యాతి సుఖేన సహా. గీత అనే నామ వేసుకుని ఎవరైతే ప్రయాణం చేస్తారో సంసారం అనేది తేలికైపోతుంది. నీళ్ళల్లో పడవలాగా ఏది వచ్చినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క సంసారాన్ని దాటేయగలం అన్నమాట మనం. ఈ యొక్క మరి గీతానామం సమాసాధ్య, గీత అనే నామ వేసుకుని దాటమన్నాడు. సముద్రంలో ఎట్లా అయితే నామ వేసుకుని ఎట్లా దాటుతూ ఉన్నామో, ఈ సంసారాన్ని దాటాలి అంటే ఏం చెయ్యాలంటే గీతానావం సమాసాధ్య పారమ్యాతి సుఖేన సహా. గీత అనే నావ వేసుకుని ఎవరైతే ఈ సంసార సాగరాన్ని దాటుతారో అట్టి వాళ్ళు సుసుఖీ నరః. సుఖమేమో ప్రాపంచికానికి సంబంధించింది, సుఖములో ఇంకొక సుఖం ఉందన్నమాట, పరమాత్మ యొక్క సుఖం. దాన్ని సుఖములో సుఖము అన్నారు. అటువంటి సుఖాన్ని అనుభవిస్తాడంట సుసుఖీ నరః. అట్టివాడు నరులలో కల్లా గొప్పవాడు. అతను నారాయణుడే. తనని తాను తెలుసుకున్నాడు కాబట్టి నేను ఈ నరాల్లో ఉన్న నారాయణ స్వరూపాన్ని నేనే, ఆ ఉనికి స్వరూపాన్ని నేనే, ఆ చైతన్య స్వరూపాన్ని నేనే అని అనంతు నాకే తెలియబడుతుంది తప్ప ఏది జరిగినా కూడా ఈ శరీరాదింద్రియాలకి ఏమాత్రం కూడా తెలియదు. దాని ప్రారబ్ధానుసారం నడుస్తుంది అది. కానీ నడిచినప్పటికీ కూడా ఏంటి, జన్మకు వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఉండవు. ఈ రోజు ఇప్పుడు ఒక సినిమా తీసాడంటే పార్ట్ 1 పార్ట్ 2 తీస్తారు కదా. ఇది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, మనకి అయిపోయి రిలీజ్ అయిన బొమ్మలో మార్పులు చేర్పులు ఎట్లా ఉండవో ఈ యొక్క మనం ఈ జన్మ అంతా కూడా మనకి రిలీజ్ అయిపోయిన బొమ్మ అన్నమాట ఇది. దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు. సత్యం తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది, లేకపోతే దుఃఖపూరితంగా ఉంటుంది అనమాట. ఏది వచ్చినా కూడా మన జ్ఞానం తెలుసుకుంటే ఇది నేను తెచ్చుకున్నదే కదా, నాకు ఎదురు పడ్డది, నేను కోరి తెచ్చుకున్నాను కదా. మరి ఇవాళ నేను కాదు అంటే ఎట్లా కుదురుతుంది? దీన్ని స్వీకరించాల్సిందే, నేను కోరుకున్నది కాబట్టి నేను దీన్ని స్వీకరించాల్సిందే. జ్ఞానం ఉంటే ఏమవుతుంది? ఎటువంటి భయంకరమైన ప్రారంధం ఎదురుపడ్డప్పటికీ కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనకి తేలికైపోతుంది అనమాట. అది మరి భగవద్గీత అనే నామ వేసుకుని వెళ్ళమన్నారు కదా, గీతానామం అన్నారు కదా, గీత అనే నామ వేసుకోమన్నారు కదా. మరి గీత యొక్క ఆ నామ ఏంటి, ఏ మెటీరియల్ ఆ నామ? మరి ఇక్కడైతే ఒక చెక్కతో తీసింది నామ వేసుకుని వెళ్తాం నదిలో. ఇది ఏ మెటీరియల్ తో తయారైంది ఈ నామ? సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం ఈ గీతానామం. మరి ఎవరికి చెప్పారు? సర్వోపనిషదో గోవా దుగ్ధ గోపాలనందన. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే దూడకి ఈ యొక్క సారాన్ని, గోవు అనే పాలు ఎట్లా దూడకిస్తుందో అలా గీత అనే ఆ యొక్క సారాంశాన్ని, ఉపనిషత్తుల యొక్క సారము
మరి వేదముల యొక్క సారము ఆ యొక్క భగవద్గీత రూపంలో పాలుగా ఇచ్చాడంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. దుగ్ధం, దుగ్ధం అంటే తాగాడంట. ఎవరు? అర్జునుడు. గోవుగా ఇచ్చాడు ఆయన ఉపనిషత్తుల సారాన్ని. ఈయన దుగ్ధం తాగాడు, గీతామృతం మహత్తును తాగాడు. మరి గీతామృతం మహత్తు తాగితే ఏంటి అంటే లాభం ఏంటి అంటే, మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృత్ గీతాం వసిస్నానం సంసార మలమోచనం. ఈ యొక్క శరీరానికి పట్టిన మురికి మరి ఈ యొక్క జలంతో ఎట్లా కడుగుతూ ఉన్నామో, మరి ఈ యొక్క సంసారం అనే మురికి పట్టింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. జలస్నానం దినే దినే జలస్నానం చేస్తే శరీరానికి పట్టిన మురికి ఎంత బాగా వదులుతుందో మనకి బాగా తెలుసు అన్నమాట. మరి ఫ్రెష్ గా ఉంటాం మనం స్నానం చేస్తే. ఈ యొక్క జలస్నానం దినే దినే సకృత్ గీతాం వసి స్నానం సంసార మలమోచనం. సంసారం అనే మలము పోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే గీతను పట్టుకోవాలన్నమాట. గీత రోజు పట్టుకుని రోజు 2 అధ్యాయాలు చదువుకుని అంతరార్థాన్ని రోజు విచారణ చేస్తుంటే ఈ సంసారం అనేది దాటేయగలం. సంసారం దాటితే ఏముంది? మోక్షమే. సంసారం అనే మలం. ఈ శరీరానికి మళ్ళీ ఒక సంసారం వచ్చింది. భార్య, బిడ్డలు, బంధువులు, మరి స్నేహితులు ఉన్నారు, ఇల్లు వాకిలి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కాదు. ఆత్మే మేను అనే ఇల్లు పెట్టుకుని మళ్ళీ ఈ మేనుకి ఇన్ని లింకులు తగిలించుకుందనమాట. గత జన్మలో శరీరము నేను అని చేసే కర్మలన్నీ కూడా ఇప్పుడు ఎదురుపడ్డవి తప్ప ఇవి మనకి ఎవరో అంటగట్టడం కాదు. ఓకే అమ్మా, 7 అవుతుంది టైము. చూడండి, రండి బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు. అమ్మా అమ్మా, మేడం గారు, అమ్మా టైం అయితే ఇంకో 5 minutes ఉందండి. వీళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారేమో ఒకసారి. విజయ నిర్మల్ గారు, అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి అమ్మా.